ఆయన ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అసలు కాలు ఇరగొట్టుకొని, రెక్కలు ఇరగొట్టుకొని, బొక్కలు ఇరగొట్టుకొని, దవాఖానలు ఏమడి ఉండి మొత్తానికి ఈ ప్రతిఫలం దక్కింది. ప్రతిఫలం అనేదానికంటే చేసే పోరాటానికి ఇంకొక బాధ్యత అప్పచెప్పారంటే బాగుంటుందేమో అన్న. బాధ్యత అనేది 100%. అంటే మండలిలో పెద్దల సభకి చిన్నోడు అని చెప్పలే, మీ సొంటి వాళ్ళు నాకు పెట్టిన పేరు. ఇది నా పైన పెట్టిన ఒక బాధ్యత. రేపటి మరికొంతమంది యువతకి రాజకీయాలకి రావాలంటే వెంకట్ ఒక ఎగ్జాంపుల్ అవుతాడా లేకపోతే ఒక ఫెయిల్యూర్ అవుతాడా అని చూపించే విధంగా ఒక బాధ్యత నా పైన పెట్టిరని అనుకుంటున్నాను నేను. వెంకట్ కంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. అంటే ఎన్ఎస్యూతో పాటు యూత్ కాంగ్రెస్ ఇంకెవరు చాలామంది ఉన్నారు. కానీ వెంకట్కే ఎమ్మెల్సీ వరించడానికి లేదా పదవి రావడానికి కారణం ఏమని అనుకుంటున్నారు? 100% నాకంటే బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నాకంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘకాలంగా నాకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. సమయము, సందర్భం, అవకాశం నాకు వచ్చింది. నాకు వచ్చిన అవకాశం కానీ ఈ సందర్భం కానీ నాకంటే కష్టపడ్డ వాళ్ళకి నేను కూడా ఏ రకంగా ప్రోత్సహించాలి, ఏ రకంగా అండదండగా ఉండాలనే ఉద్దేశం దిశగానే నేను ఆలోచిస్తున్నా. అండ్ ఇది కేవలము బల్మూరి వెంకట్కి ఒక్కరికి ఎమ్మెల్సీ వచ్చిందని అనుకుంటలే. ఇది తెలంగాణలో కష్టపడే ప్రతి కార్యకర్తకి ఒక ప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఒక ప్రతినిధిగా ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి బల్మూరి వెంకట్ అయ్యింది అంతే. ఇక్కడ కాంగ్రెస్లో విచిత్రం కదా, మామూలుగా బయట నుంచి వచ్చి కొంచెం డబ్బులు ఉండేటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఇవ్వకపోతే ఇవ్వలేదని పంచాయతీ అంటారు, ఇస్తే ఎట్లా ఇచ్చేది అంటారు. అంటే మాట్లాడడానికి, చర్చ చేయడానికి దానికి ఇవ్వలేదు అనుకోర్రి. ఇంత కష్టపడ్డు బొక్కలు కొట్టుకుని పదవి టికెట్ ఇవ్వలేదని మొన్నటోరికి అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినాక చిన్న నీకు ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చేదని అంటారు. ఇచ్చినా బాధనే ఉంది, ఇవ్వకపోయినా బాధనే ఉంది. అంటే ఇస్తే బల్మూరి వెంకట్కు రేవంత్ రెడ్డి వర్గం కింద వచ్చిందా, ఉత్తమ్ రెడ్డి వర్గం కింద వచ్చిందా? హస్తం వర్గం కింద వచ్చింది. కాదు, దీని వెనక ఏదో మతలబ్ ఉన్నది. ఏ మతలబ్ లేదన్నా. కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి యువతని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు భారతదేశ వ్యాప్తంగా. దాంట్లో భాగంగా బల్మూరి వెంకట్కి అవకాశం. కాంగ్రెస్ లో కష్టపడ్డ కార్యక్రమాల గుర్తింపు ఉంటుందా? మీ ముందు ఎగ్జాంపుల్ ఉన్నా కదా, ఏదో ఒక్కరికి ఇచ్చేసి కూడా అట్లనే వచ్చారు కదా, ఇంకేం కావాలి? కోదండరాం సంబంధం లేని కోదండరాంకి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ. గవర్నర్ కోటలో పార్టీ వ్యక్తులకు ఏనికి రాదు కదా. ఓకే, ఇస్తే మళ్ళీ అట్లా ఇచ్చినాము, మళ్ళీ అవమానించినామని ఆల్రెడీ నడుస్తుంది కదా. మేము ఇచ్చినటువంటి 2 ఎమ్మెల్సీలు రద్దు చేసిరు, కోదండరాంకి ఏమో పార్టీ అధ్యక్షుడికి ఎట్లా ఇచ్చారు, కొల్లుడు అయిపోయింది బీజేపీ కాంగ్రెస్ అని కేటీఆర్. కోదండరాం గారిని పార్టీ అధ్యక్షులుగా చూడడం కంటే, అంటే కోదండరాం గారి గురించి ఆ రకంగా మాట్లాడితే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజల కళల్ని నెరవేర్చని వారు ఒక క్రియాశీలక పాత్ర పోషించి అటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన ఒక బాధ్యత తెలంగాణలో ప్రతి పార్టీ పైన ఉంటుంది. ఆ బాధ్యత మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెట్టింది. గవర్నర్ గారు ఒక పార్టీకి సంబంధం కాదు, వారు దాన్ని ఆమోదించారు. వారికి ఆ విషయాలు తెలుసు కాబట్టి ఆమోదించారు. ఆమోదించినందుకు అంటే ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని మీరు గౌరవించకుండా ఇండియా పాకిస్తాన్లో కొట్టుకున్నా వాళ్ళు చేసినట్టు. గౌరవానికి గవర్నర్ గారికి ఇవ్వాల్సిన సముచిత గౌరవం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఎందుకంటే మరి ఏ పార్టీ నియమించింది అనేది పక్కన పెడితే వారు గవర్నర్ గారు. ఓకే, అంటే మీకు మద్దతు ఇచ్చి మీరు చెప్పిన ఇద్దరిని ఇచ్చారు కాబట్టి మీరు ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ సంస్కృతి సాంప్రదాయం గతంలోకి వెళ్ళి ఉంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ సంస్కృతి సాంప్రదాయం వారు మార్చేయరు. ఎందుకంటే వారు నియంత్రణ లేక పరిపాలించాలనుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా గవర్నర్ గారు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాలు 26 జనవరి కానివ్వండి, లేదా అసెంబ్లీ ప్రసంగంలో మొదటి ప్రసంగం వారిది ఉండడం కానీ ఇంకొన్ని ఉంటాయి. కేసీఆర్ గారికి నాది నేను ఒక్కరిని రిసీవ్ చేసుకోండి, నేనే కింగ్ అని, నేనే రాజుని అనే ఒక ఆలోచన విధానం వారికి ఉండే కాబట్టి అసలు పంచాయతీ బయటికి వచ్చేది. ఓకే.